వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఎవరు తీసిన గోతులో వారే పడ్డారు అనే చందాగా మారింది పాకిస్తాన్ పరిస్థితి. భారత్ని దెబ్బతీయడమే లక్ష్యంగా వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని ఇన్నాళ్ళు ప్రోత్సహించిన పాక్ ఇప్పుడు తన సొంత పాపాల వలయంలోనే చిక్కుకుంది. ఒకవైపు బలూచిస్తాన్లో నిరసనలు వెల్లువెత్తుతుంటే మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. పాక్ పాలకుల అణచివేత వైఖరిపై పీఓకే ప్రజలు వీధుల్లోకి వచ్చి భారీ ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు. పాక్ పాలకుల వివక్ష, వనరుల దోపిడీ, కనీస మౌలిక సదుపాయాల కొరతతో పీఓకే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు విపరీతమైన ధరల పెరుగుదల, నిరుద్యోగం, విద్యుత్ ఛార్జీల భారంపై గత కొన్ని వారాలుగా అక్కడి ప్రజలు రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ముజాఫర్బాద్, మీర్పూర్, రవాలాకోట్, కొట్లీ వంటి ప్రధాన పట్టణాల్లో భారీ ర్యాలీలు, బహిరంగ సభలు జరుగుతున్నాయి. తమకు రాజకీయ హక్కులతో పాటు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, నిత్యావసరాలు, మందుల సరఫరాపై విధించిన ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి పాక్ ప్రభుత్వం అణచివేత చర్యలకు దిగింది. నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జేఏసీ సంస్థను ఉగ్రవాద నిరోధక చట్టం కింద నిషేధించింది. సుమారు 600 మందికి పైగా నాయకులను, సామాన్య కార్యకర్తలను భద్రతా బలగాలు అక్రమంగా అరెస్టు చేశాయి. ముజాఫర్బాద్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై పాక్ పోలీసులు, రేంజర్లు ఏకంగా AK-47 తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ దారుణ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా 14 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. నిరసనకారులను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ షెల్స్ ని విచక్షణారహితంగా ప్రయోగించారు. ప్రభుత్వ నిర్బంధాలపై పీఓకే ప్రజలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. జేఏఏసీ అగ్రనేత షౌకత్ నవాజ్ మీర్తో సహా అరెస్టు చేసిన నాయకులందరినీ బేషరతుగా విడుదల చేయాలని పట్టుబడుతున్నారు. గతంలో ప్రభుత్వం అంగీకరించిన 38 అంశాల ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9వ తేదీ వరకు గడువు విధించారు. ఈలోపు ప్రభుత్వం స్పందించకపోతే విదేశాల్లో ఉన్న కాశ్మీరులను కూడా కలుపుకొని అంతర్జాతీయ స్థాయిలో ఉమ్మడి తుది పోరాటానికి దిగుతామని నిరసనకారులు హెచ్చరించారు. ఈ పోరాటంలో అత్యంత కీలకమైన మరియు సంచలనమైన పరిణామం ఏంటంటే పీఓకే ప్రజలు బహిరంగంగానే భారతదేశ మద్దతును కోరడం. రావల్కోట్ సభలో జేఏఏసీ నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ మాట్లాడుతూ, మాకు రేషన్ కొరత తీవ్రంగా ఉంది, భారత్ మాకు సహాయం చేయాలి అని నేరుగా విజ్ఞప్తి చేశారు. జమ్మూ ప్రాంతంలోని పుంచ్, మోందార్, రౌజోరీ, దోడా ప్రాంతాల ప్రజలు తమకు అండగా నిలవాలని కోరారు. పాక్ అణచివేత ఇలానే కొనసాగితే తాము భారతదేశంలోకి వచ్చేందుకు వీలుగా LOC సరిహద్దులను తెరవాలని ఆయన భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం అంతర్జాతీయంగా చర్చానీయాంశమైంది. ఇన్నాళ్ళు కాశ్మీర్ పేరుతో పాక్ ఆడిన డ్రామాలను సర్దార్ అమర్ ఖాన్ బహిరంగంగానే బద్దలు కొట్టారు. గతంలో కాశ్మీరుల చేతుల్లో తుపాకులు పెట్టింది పాకిస్తాన్ సైన్యమే. ఇన్నాళ్ళు మమ్మల్ని వారి స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. ఇప్పుడు మా హక్కుల కోసం మేము శాంతియుతంగా ప్రశ్నిస్తుంటే మాపైనే ఉగ్రవాదులనే ముద్ర వేస్తున్నారు అంటూ పాక్ సైన్యం నయవంచనను ఎండగట్టారు. పీఓకేలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను, పాక్ ప్రభుత్వ అరాచకాలను స్వయంగా పరిశీలించాలని ఐక్యరాజ్య సమితి, ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రతినిధులను, అంతర్జాతీయ మీడియాను, జేఏఏసీని ఆహ్వానించింది. మరోవైపు సరిహద్దుల్లో మారుతున్న ఈ పరిణామాలను భారతదేశం చాలా నిశితంగా గమనిస్తోంది. జమ్మూ కాశ్మీర్ సంస్థానం భారత్లో విలీనమైనప్పటి నుంచి పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న పీఓకే ప్రాంతం ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని భారత్ మరోసారి ప్రపంచానికి స్పష్టం చేస్తుంది. పాకిస్తాన్ నరకప్రాయమైన పాలనను భరించలేక, అక్కడ బతకడం ఇష్టం లేక పీఓకే ప్రజలు భారతదేశంలో కలిసిపోవాలనే తమ ఆంక్షను నినాదాల ద్వారా లోకానికి చాటి చెప్తున్నారు. ఏదేమైనా తాను తీసుకున్న గోతులో తానే భూస్థాపితం కాబోతోంది పాకిస్తాన్. జై హింద్, జై భారత్. అండ్ నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీ చేయూత వల్ల మాత్రమే ఈరోజు ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.